Good evening guys, welcome back to my channel Ride with Guna. I am with another vlog. సో ఈ బ్లాగ్ ఎందుకోసం అని అంటే నేను ఒక 2 టాయ్స్ కొన్నాను అనమాట నా రైడింగ్ కెరీర్ గురించి, నా గురించి. సో అవి ఇప్పుడు డెలివరీ ఉన్నాయి, అవి డెలివరీ తీసుకుంటున్నాను అనమాట. పోతున్నా. సో దారిలో ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని కూడా పిక్ చేసుకుని పోవాలి. ఎవరు అని అంటే వన్ ఆఫ్ ద పిల్లర్, హిజ్ నేమ్ ఈజ్ మైకీ. తన సెక్రటరీ దగ్గరికి వచ్చేస్తాడు. నేను ఆయనను అక్కడ పిక్ చేసుకుని డెలివరీ తీసుకోవాలి. సో ఇది ప్రాసెస్. నేను రైడ్ మటుకు అవసరం ఉంది. అండ్ వచ్చిన తర్వాత మా పాప కొంచెం హెల్త్ ఇష్యూ, సో హాస్పిటల్స్ అది తిరగడం వల్ల ఐ కాంట్ అనమాట. సో అందుకని ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళేది డెలివరీ తీసుకొని అది ఏంటో మీకు చూపిస్తా. సో ఇప్పుడు సిటీలో మోస్ట్ ట్రాఫిక్ ఉన్న ప్లేస్లో ఉన్నా నేను. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాఫిక్స్ ఏరియాలో ఉన్నా. సో నిన్న రైడ్ అయితే సూపర్ అయింది. మెయిన్గా టెంపుల్ దర్శనం అయితే సూపర్ అయింది. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే క్లారిటీ లేదు. సో ఎందుకంటే ఈ వీక్లో లాస్ట్ వీక్ వీడియో రాలేదన్నమాట. ఎందుకనంటే ఫుల్ వర్క్లో ఉన్నాను అనమాట. సో ఎడిటింగ్ కూడా టైం లేదు. ఫాస్ట్గా వెళ్ళే దగ్గరేమో మెల్లగా వెళ్తారు, మెల్లగా వెళ్ళే దగ్గరేమో ఫాస్ట్గా వెళ్తారు. దిస్ ఈజ్ నాన్ సెన్స్ ఈ ఏరియాలో. ఈమె చూడండి, కింద చూస్తుందో పైన చూస్తుందో అటు చూస్తుందో లేదు కానీ ముందుకైతే వచ్చేస్తుంది. కొంచెం చూసి నడవండి అమ్మా. ఎందుకమ్మా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు బైక్ మీద వాళ్ళని? ప్లీజ్ ఇల్లు ఎక్కడికి పోదు. రే ఫోన్ ఎందుకురా? బండి మీద పోయేటప్పుడు పక్కకు నుంచి మాట్లాడుకోవచ్చు కదరా. ఎందుకురా ఇట్లా ఇబ్బంది పెడతారు జనాల్ని? అంతగా ఎక్కువ ఫోన్ మాట్లాడాలనుకుంటే మంచిగా ఒక హెల్మెట్ తీసుకుని దాంట్లో ఒక చిన్న బ్లూటూత్ పెట్టుకుంటే ప్రశాంతంగా మాట్లాడొచ్చు కదా. ఇంకా ప్రశాంతంగా, సేఫ్టీగా. ఏంటో ఏమో జనాలు. ఎటు పోతున్నారు రే? సో ఈ పెద్ద మనిషి చూడండి, అది అట్లుంటుంది. రే ఈ పోలీసులు ఇట్లాంటి వాళ్ళని పట్టుకోకుండా డైలీ రోడ్ల మీద తిరిగేటోళ్ళని పట్టుకుని ఫైన్లు అనుకుంటా అది అనుకుంటా. మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి.
తాగాలని ఉంటే పక్క కాపుకుని ప్రశాంతంగా ఒకటి కాకపోతే పెట్టదాగి ఎక్కి నడుపు. నువ్వు పక్క చేతిలో ఫోను, పక్క సిగరెట్, ఇంకా నువ్వు స్టీరింగ్ ఏం పట్టుకుంటావు, గేర్ ఏం పట్టుకుంటావు రా నాయన. ఇట్లాంటి వాళ్ళని అసలు ఎవ్వరు. అంబేద్కర్ స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ, ఎన్టీఆర్ గార్డెన్స్, ట్యాంక్ బండ్. Nice evening. Police gusty with horses. Helmet with them Bitcoin girls ani. Helmet with girls ani. Don't take the life, bro. This is Secretariat. Nice కదా. వచ్చేసాం. ఇక్కడికే వస్తున్నాడు మైకీ. వన్ ఆఫ్ ద మోస్ట్ రైడింగ్ ఎంతూసియాసిస్ట్. మనకు అంత ఇంగ్లీష్ రాదు కానీ ఏదో మేనేజ్ చేసాం. ప్లీజ్ తప్పులే అని ఉంటే క్షమించండి. సో మైకీ వచ్చాడంట, ఒక ముందు ఆగాడంట, అక్కడికి వెళ్ళి పిక్ చేసుకుంటా. బాబ్బా, ఫస్ట్ ఈ ఆటోలను తీసేయండి సార్. రేవంత్ రెడ్డి సార్, ఏంటి సార్ ఇది? ట్రాఫిక్ లో వెళ్ళమంటారా, సాగమంటారా? ముందు చలాన్లు కాదండి, ఇవి తీయండి. ఇవి పొగ చూడండి ఎంత వస్తుందో. చచ్చిపోతున్నారు సార్ జనాలు ట్రాఫిక్ లో నడపలేక. ఇది తీపియండి సార్ ముందు ఈ ఆటోల్ని. అంటే వాళ్ళని ఏదో నిరుద్యోగులు ఏమని కాదు, సబ్సిడీలో కొత్త ఆటోలు ఇప్పింది సార్. ఏంటి సార్ ఇది పొగ? ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఇది ఒక్కటి మార్చాను సార్. నేను ఓటు మీకే ఇస్తాను. మొత్తం బ్యాటరీ ఆటోలు తీసుకొచ్చేయండి సార్, సబ్సిడీలో ఇచ్చేయండి సార్ అందరికీ, పొగొచ్చే ఆటో వాళ్ళందరికీ. ఒక డ్రైవ్ పెట్టండి సార్ హైదరాబాద్లో. ఏంటి సార్ ఇది? చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకుంటున్నారు సార్ బండ్ల మీద. ట్రాఫిక్ లో సిగ్నల్ పడితే దాని వెనకాల ఆగితే చచ్చిపోతారు సార్ పిల్లలు, అంత పొగొస్తున్నాయి. బ్రో కేం బ్రో. హలో మొత్తం ఈ ఎండాకాలంలో ఇదేది. సో మైకీ వచ్చాడు, మైకీ నేను కలిసి ఇద్దరం కలిసిపోతున్నాం. సో కరెక్ట్గా ముందు ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత జగదీష్ మార్కెట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట షాప్. అది ఇక వీడు చూడు ఎట్లా వస్తాడో మీదకి. ఇండికేటర్ లేదు, ఏం లేదు. పిల్లల్ని కూర్చోబెట్టుకుని కనీసం చూసుకుని పోవాలి కదా. అది చూడదు ఎట్లా పోతుంటాడు. చూసా ఇది గన్ ఫౌండరీ సిగ్నల్.
గన్ ఫౌండరీ ఇది జీకే పోస్ట్ ఆఫీస్ ఈయనే పనిచేస్తుండే. ఓకే ఓకే. నేను గన్ ఫౌండరీ అని పిలుస్తుండే మేము. ఈ లెఫ్ట్కి వెళ్తే గన్స్ తయారు చేసేది ఒక ఫౌండరీ ఉండేది ఇక్కడ. ఇది అది జీపీఎస్ సిగ్నల్ అది. గన్ ఫౌండరీ అని పిలుస్తాం మేము దీన్ని యాక్చువల్లీ. దీని లోపల స్కూల్ ఉంటుంది. స్కూల్ అదే అదే అది ముందు పోతే మన కోర్టు వస్తుంది. ఇదే వచ్చేసాం. శామ్ ఉండడు ఇక్కడ. శామ్ది కాదు షాప్ ఇది. ఇదే షాపు, మోడ్రన్ హార్ట్ వర్క్స్. సో ఫైనల్లీ వచ్చాము. ఇప్పుడు ఇంటర్కామ్ తీసుకున్నాము. సో చాలా బాగుంటుంది ఇంటర్కామ్. ఇది C50 Pro. ప్రైజింగ్ విషయానికి వస్తే ప్రైజింగ్కి చాలా వర్తబుల్. సో ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో ఉంది, ఖచ్చితంగా అందరూ గ్రాప్ చేసుకోవాలి. సో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, మర్చిపోకుండా కమెంట్ చేయండి.